అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. మీ వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఒకటే. బీఆర్ఎస్ నాయకుడు అయిన కేసీఆర్ కూడా నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్ ఉండే. మీ వయసులోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీ కిందనే పనిచేశారని చెప్పుకున్న కేసీఆర్ ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆయన తెలంగాణ సాధించుకొని 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలంగాణ. కానీ మీరు మాత్రం కాలేకపోయారు అనే ఒక బాధ ఉందా? నేను రాష్ట్రంలో ఆ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మీకోసం ఏం చేశారు? రాజీవ్ గాంధీ గారు చెయ్యాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ పడనీయలేదు. whenever any election మీ పార్టీ ఏం డెవలప్ చేస్తుందో ఆయన ఇవాళ ఒక మాట అన్నాడు. ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ తో చర్చగా మీరు సిద్ధమా? చర్చ ఎందుకు పెడతామండి? ప్రజల నిర్ణయంగా చేసినాక భలే ఉన్నారు మీరు కూడా. రైతులకు మీరే సంకల్ లేచి మర్చిపోయినరా? మీ తెలంగాణలోకి అలవాటు కొట్టుకోవడం తిట్టుకోవడం కలిసి మా దగ్గర ఇటు అటు అన్నాడు. అది ఇది ఎక్కడ పంచాయతీ? రైతు రుణమాఫీ జరిగిందా? మీరు ఇయ్యలేదు అంటున్నారు. మేము ఇచ్చిన లిస్ట్ ఇస్తాం. మీ దగ్గర ఏమన్నా హైడ్రా పేరుతోటి బ్లాక్ మెయిలింగ్ నడుస్తుందా లేదా? ఓపెన్ చెప్పండి. మీరంతా కబ్జా చేసిరా లేదా? ధరణి పేరు మీద, ఆ పేరు మీద ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు మీరు తీసేసుకున్నారు. బీఆర్ఎస్ లో కూడా చాలా అవినీతి కేసులు ఉన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు గోవిదిలా వాళ్ళలా అని ఆరోపించిన వాళ్ళు మీ పార్టీలో చేరి వాళ్ళు కూడా వాషింగ్ పౌడర్ నిర్మాలేక మంచిగా అవుతున్నారు. అవునా కాదా? మేము అవినీతి కానీ మాకంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మీరు అవినీతి గురించి మాట్లాడినప్పుడు మీరు అవినీతి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అన్న. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ కేకే. ఆయన వయసు 76 ఏళ్ళు, కానీ యువకుడు. ఇప్పటికీ యువకుల్లాగా చెంగున పరిగెడతాడు, స్ట్రాంగ్ గా మాట్లాడతాడు, ఏమాత్రం రాజీ పడ్డు, ముక్కుసూటితనంతో ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా ఏపో అనగలిగినటువంటి కెపాసిటీ అయింది. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించాడు, రేవంత్ రెడ్డిని అవసరమైతే ఎదిరించగలడు. ఆయన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. మాస్ ఆయన బీసీ నాయకుడు. సుదీర్ఘకాలం చిరకాలం కాంగ్రెస్ లోనే కొనసాగిన వ్యక్తి. ఆయన పెద్దగా పదవులు లేవు, పెద్దగా సంపద లేదు. ఇప్పటికే మీకు కొంత అర్థమై ఉండాలి. నేను పరిచయం చేయబోతున్న వ్యక్తి పేరు వి హనుమంతరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీకు ఎంత ఉంటే వయసు? ఇప్పుడు 76 ఉన్నానండి. మొన్ననే 75 క్రాస్ అయినా జూన్లో. ఇప్పుడు 76 నడుస్తుంది. అంటే మీ వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఒకటే. యా, చంద్రబాబు నాయుడు కూడా మా ఎంబడి పనిచేసిండు కదా. ఆయన కూడా యూత్ కాంగ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ ఉండే, నేను పిసిసి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు అయిన కేసీఆర్ కూడా నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్ ఉండే. కనుక వాళ్ళందరితో కూడా నా ఎంబడి పనిచేసి, అదే కాకుండా ఎంతో మంది, నేను రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు నేను పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు అడిగిన హౌ ఐ మేక్ ఏ ఎగ్జిక్యూటివ్ అంటే కమిటీ ఏ విధంగా చేయాలన్న. హౌ యు ఆర్ థింకింగ్ అన్నాడు. సార్, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇందిరాగాంధీ వాజ్ ఎ సోషల్ జస్టిస్ మ్యామ్. అకార్డింగ్ టు దట్ ఐ వాంట్ టు మేక్ గో హెడ్ అన్నాడు. అప్పుడు 23 జిల్లాలు, అప్పుడు ఇప్పుడంటే వేరైపోయి జిల్లాలు తెలంగాణలో పెరిగినాయి, ఆంధ్రలో పెరిగినాయి. 23 జిల్లాలలో ఉంటే ఆల్మోస్ట్ అలా 5 జిల్లాలే ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ ఇద్దరు. 5, 2 బీసీ, మిగతా 3 ఒక మైనార్టీ, ఇంకొకటి ఏది ఎస్సీ, ఇంకోటి ఎస్టీ. ఇవే మిగతా అన్ని అగ్రకులాలు రాసుకుందరు. కానీ నేను రాజీవ్ గాంధీని అడిగిన తర్వాత ఆయన అన్నాడు గో హెడ్ అన్నాడు. కాబట్టి నేను అందరినీ 23 జిల్లాలో మోర్ దాన్ 50% బీసీలను జిల్లా అధ్యక్షులు చేసిన రఘువీరారెడ్డి కానీ, అదేవిధంగా చాలా మందిని 12 మందిని చేసిన. మీ వయసులోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, వివిధ రాష్ట్రానికి 2 సార్లు. మీ కిందనే పనిచేశారని చెప్పుకున్న కేసీఆర్ ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆయన తెలంగాణ సాధించుకొని తెలంగాణ జాతిపితిగా కీర్తించబడుతున్నారు. ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలంగాణకి. కానీ మీరు మాత్రం కాలేకపోయారు అనే ఒక బాధ ఉందా? చూడండి, నేను రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం 2 సార్లు తిరిగా. ఇందిరా విజయరథం మీద యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, రాజీవ్ గాంధీ దయ వల్ల నేను పిసిసి ప్రెసిడెంట్ అయ్యాను. నాకు ఒకసారి అవకాశం వచ్చింది హనుమంతరావు చేయాలి, ఎందుకంటే అందరూ అగ్రకులాలు అవుతున్నారని రాజీవ్ గాంధీ ఆలోచన చేసి నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేశాడు. ఆ తర్వాత నన్ను ముఖ్యమంత్రిని కూడా చేయాలి అనే ఆలోచన వచ్చిన
ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 లైన్ రెజల్యూషన్ అయితే నేను అయిపోదు. అప్పుడు కొందరు మా నాయకులు వ్యతిరేకం చేయడం, ఆ తర్వాత నాకు ఛాన్స్ కోల్పోవడం, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ ఉన్నది కూడా ఇక్కడ హనుమంతరావు. ఎందుకు వ్యతిరేకం చేశారు? మీరు బీసీ కాబట్టా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వాళ్ళు ఏమిటంటే బీసీ అనేది ఒక ఆలోచన ఉండొచ్చు, కానీ నా స్పీడు, నేను ఎక్కడున్నా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ న్యాయం గురించి కొట్లాడుతున్నా నేను ఎప్పటి నుంచో అప్పటి నుంచి. ఎందుకంటే సమాజంలో అందరూ మనుషులమే. అగ్ర కులాలకే ఎక్కువ అవకాశాలు వచ్చి బడుగు బలైన ఎస్సీ బీసీ మైనార్టీలకు ఎందుకు రావద్దని నా దృక్పథం. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆలోచన నాకు, అదే రాజీవ్ గాంధీ ఆలోచన. మరి ఆ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మీకోసం ఏం చేశారు? రాజీవ్ గాంధీ గారు చెయ్యాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ పడనీలే. రెండోసారి నాకు అవకాశం వచ్చేది ఏది 1991 ఆయన చనిపోక ముందు. ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒరిస్సా నుంచి వచ్చిన తర్వాత పోయేటప్పుడు చెప్పిండు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంటరీ ఎలక్షన్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. నా దురదృష్టం 6:15 అన్నాడు. 11 గంటలకు ఆయన ఉగ్రవాదుల చేతిలో చనిపోయాడు. ఇక అప్పటి నుంచి నేను ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు కూడా నన్ను బాగా లైక్ చేస్తారు, రాజీవ్ గాంధీ కూడా లైక్ చేసేది. పాయింట్ ఏంటంటే అక్కడ ఏది కర్ణాటకలో ఇప్పటి వరకు 4 ముఖ్యమంత్రులు అయ్యారు. ముఖ్యంగా బంగారప్ప, అదేవిధంగా మొట్టమొదటి, ఆ తర్వాత వీరప్ప మొయిలీ, ఇప్పుడు సిద్ధరామయ్య. అవును, అక్కడ అయినరు. ఇక్కడ ఛాన్స్ ఉండే నాకు, కానీ కొందరు బలవంతంగా రావద్దు, హనుమంతరావు వస్తే ప్రో వీకర్ సెక్షన్, బడుగు బలహీన గురించి మాట్లాడతాడు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. గతంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 23 జిల్లాలలో ఎక్కువ శాతం బీసీలకి ఏదైతే ఇవాళ రాహుల్ గాంధీ అంటున్నాడో జిత్తునా ఇచ్చేదారి బాగిదారు. ఇంకోటి ఏమంటుండ ఆయన, 90% జనం బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, కానీ 10%ఏ వాళ్ళే రూల్ చేస్తున్నారని ఒక్కసారి కాదు, ఇప్పటికి 4 సార్లు అన్నాడు. పార్లమెంట్ లోపల కూడా అన్నాడు. ఈవెన్ అఫీషియల్స్ లో కూడా ఏది అగ్రకులాల వారు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్న జనాభాకు అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏదైనా ఒక మాట, కేసీఆర్ మీ పార్టీ నుంచి బయటకు వచ్చాడు, ఎదిగాడు. చంద్రబాబు నాయుడు మీ పార్టీ నుంచి బయటకు వచ్చాడు, ఎదిగాడు. కానీ మీరు ఆ పార్టీని నమ్ముకొని ఉంటాం, కమిట్మెంటెడ్గా ఉంటాం, అది మీ పాలిట శాపమైంది అనే దానికి మీరేం చెప్తారు? చూడండి, నేను పార్టీ మారాలి, పార్టీలో రావాలి అనేది ఎందుకు వచ్చినా ఒకటే, ఇందిరాగాంధీ ఎప్పుడైతే భూ సంస్కరణం చేసి దున్నేవాడికే భూమి, బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆ రోజుల్లో అదే చేసింది కాదు, మీకు చేసింది ఏందని అడుగుతున్నాను. నేను అనేది ఒకటేనండి, నాకు అవకాశాలు వచ్చినాయి, కానీ కొందరు అడ్డం పడ్డారు కాబట్టి రాలేదు. నేను కూడా ముఖ్యమంత్రి అయ్యే స్టేజ్, అప్పుడు నా ఏజ్ ఓన్లీ 40. అప్పుడు ఏమన్నారు, హనుమంతరావు ఏజ్ ఈజ్ వెరీ యంగ్, ఫ్యూచర్ ఈజ్ దేర్ అన్నారు. తర్వాత నాకు రాలేదు. అయినా మీరు కూడా పార్టీ మారుంటే మీకు కూడా అవకాశాలు వచ్చి ఉండేయేమో. చూడండి, నేను ఆ పని ఎందుకు చేయలేనంటే, మంచో చెడ్డను, నేను ఆర్డినరీ కుటుంబంలో పుట్టిన, మా పాలిటిక్స్ లో మా కుటుంబ సభ్యులు ఎవరు లేరు, అందరూ ఉద్యోగాలు, లేకపోతే వ్యాపారం, లేకుంటే అగ్రికల్చర్, ఇవే. కానీ నేను రాజకీయంలో వచ్చిన సేవ చేయాలని వచ్చిన. ఎంతో మంది నాయకులు ఇవాళ చెప్పాలంటే ఎంతో మంది, సత్యబాబు కానీ, అదేవిధంగా రఘువీరారెడ్డి కానీ, ఈ విధంగా చెప్పుకొని పోతే ఎంతో మంది నాయకులను నేను తయారు చేసిన. ఎంతో మందిని తయారు చేశారు, ఓకే, కానీ వాళ్ళంతా ఎక్కడికెక్కడికో ఎదిగారు, కానీ మీరు మాత్రం ఎదగలేకపోయారు. ఏదైనా నాకు 2008లో నా పేరు పెట్టింది సోనియా గాంధీ. నాకంటే ముందు రాజ్యసభ రత్నాబాయి కూడా ఇప్పించడంలో నా పాత్ర ఉన్నది, ఆమెకి ఇప్పించిన ట్రైబల్ అని. ఈ విధంగా నాకు కూడా అవకాశం ఇచ్చింది మా అమ్మ సోనియా అమ్మ. కానీ అప్పుడు కొందరు నాయకులు, అందరెవరు ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ ఏమనుకున్నాడంటే, హనుమంతరావు వస్తే మళ్ళా పొలిటికల్ కౌంటర్ అవుతాడు అని చేసిండు, కానీ పవర్ సెంటర్ అవుతాడు అనేది ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్, నేను ఆల్వేస్ పార్టీ బతకాలి. మీరు పార్టీని ఆలోచించారు, పార్టీ మీ గురించి ఆలోచించింది. చూడండి, ఆలోచన చేస్తుందా లేదా పక్కకు పెడితే, నేను ప్రజలలో నాకు అభిమానం ఉంది. మీలాగానే ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, హనుమంతన్న నువ్వు పార్టీకి చాలా కష్టపడ్డావు, 10 ఏళ్ళు కష్టపడ్డావు. ఈ సర్కారు వచ్చే ముందు అన్ని ప్రాంతాలలో అది రేవంత్ రెడ్డి బస్ యాత్ర పెట్టినా, ఈయన పీపుల్ మార్చ్ పెట్టినా, బట్టి అన్ని దగ్గర నువ్వు తిరిగినావు. ఏడకపోయినా నీకు ప్రజల అభిమానం ఉందండి. నాకు గుర్తున్నంత వరకు మీరు ఖమ్మం అసెంబ్లీ అడిగారు, అవునా కదా? తర్వాత ఖమ్మం పార్లమెంట్ అడిగారు, అవునా కాదా? 2 సార్లు అడిగారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అడిగారు, అవునా కాదా? 2 సార్లు అడిగారు, ఇవ్వలేదు. అనేది ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నాకు సోనియా గాంధీ లెటర్ రాసింది, హనుమంత్
ఐ సా యువర్ లెటర్, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఖమ్మం, ఐ లుక్ ఆఫ్టర్ యువర్ ఇంట్రెస్ట్ అన్నాక నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లో, కానీ ఆమె దగ్గరికే పేరు పోలేదు కదా నాది. ఆమె దగ్గర పేరు పోయి ఉంటే ఓకే అవుతుండే. 6 గ్యారంటీల్లో అమలైన పథకాలు ఏంటి? ఒకటి ఫ్రీ బస్, ఓకే రైట్. రెండోది ఎలక్ట్రిసిటీ ఏదైతే 200 యూనిట్ లోపల ఉన్నదో అది. దాని తర్వాత ఉద్యోగాలు అన్నా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చారా? 60,000 ఇచ్చాం కదండి. ఎక్కడ ఇచ్చారు సార్? ఎస్, మొన్న మీరు చూడండి లెక్క చెప్తాను. ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు 60,000 ఇచ్చిందని రికార్డు ఉంది, పేర్లు ఉన్నది. అదే విధంగా మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎగ్జామ్ పెట్టినాం, దాని నంబర్ ఏది అయింది, సెకండ్ లిస్ట్ కూడా తయారైతుంది. 60,000 ఉద్యోగాలు లెక్కలు చెప్పండి నాకు ఒకసారి. 60,000 ఉద్యోగాలు లెక్కలు చెప్పండి. 60 ఉద్యోగాలలో లిస్ట్ ఉన్నదండి. లిస్ట్ తెచ్చిస్తా నేను, ఎవరెవరికి వచ్చినారు, ఎవరెవరికి ఇచ్చిండ్రు అన్ని చెప్తాం. అదే విధంగా మొన్న దీన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేశారు, ఏది పబ్లిక్ సర్వీస్. అయినా మేము రిజల్ట్ వచ్చింది, పిల్లలంతా హ్యాపీగా ఉన్నారు. రెండోది ఇవాళ మేము చెప్పింది ఏంది, చొప్పంది కూడా ఇచ్చినాము. గ్యాస్ కనెక్షన్స్ 500 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో మేము 500 కన్సెషన్ అవి ఇస్తున్నాం. ఇవన్నీ కాదు సార్, నేను ఒకటి అడుగుతా, చెప్పండి. రైతు రుణమాఫీ జరిగిందా? మీరు ఇయ్యలేదు అంటున్నారు. మేము ఇచ్చిన లిస్ట్ ఇస్తాం. మీ దగ్గర ఏమన్నా ఇయ్యని లిస్ట్ ఉంటే వాళ్ళ పేర్లు ఇస్తాం, వాళ్ళకి ఇస్తామంటున్నారు. అది చెప్తలేరు. ఎంతసేపు అడిగి ఇది కరప్షన్ గవర్నమెంట్, కమిషన్ గవర్నమెంట్, ఏది జూబ్లీస్ లో మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గుండా రౌడీ ఏమిటి. రైతు భరోసా ఏమన్నారు, ఏం చేశారు? అరే చూడండి, మొన్న ఇచ్చిన దాంట్లో ఏది రైతు రుణమాఫీ చేసాం, రైతు బంధు కూడా ఇచ్చినాం. ఇంకేం చేస్తాం? ఊరికన్నా వాళ్ళు అది ఇయ్యలేదు అంటూ నేనేమంటున్నా సార్. ఇవన్నీ పోనీయండి, పోయిన పంట బోనస్ ఇప్పుడు ఇచ్చారా? పోయిన పంట బోనస్ ఇప్పటికైనా ఇచ్చారా? ఫస్ట్ ఫేజ్ ఇచ్చినాం, సెకండ్ ఫేజ్ ఇచ్చేసినాం. ఇంకేదన్నా తక్కువ పడితే ఏ గ్రామాలలో మీరు సర్వే చేయండి, నేను అపోజిషన్ కు ఏది అవకాశం ఇస్తున్నా. ఏ గ్రామంలో ఎవరికే లేదో లిస్ట్ ఇస్తే నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. అంతేగాని ఇయ్యలేదు, డిక్లరేషన్ కాలేదు, వీళ్ళు కమిషన్ ఇదేమిటండి నేను అనేది ఏంటంటే. ఇంకోటి హైడా గరీబ్ ఏది పేదోళ్ళ ఇల్లు కూలగొడతలేరు. ఏవైతే కోటీశ్వర్లు ఏది ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే దాన్ని తీసుకుంటున్నారు. అదే విధంగా సార్, మీరు వాస్తవాలు మాట్లాడే మనిషి, ముక్కుసూటి మనిషి, కేవలం కాంగ్రెస్ పార్టీ కన్ఫైన్ కాకుండా ఈ ఇంటర్వ్యూలో ఓపెన్ టాక్ విత్ కేకే ఓపెన్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. హైడ్రా పేరుతోటి బ్లాక్ మెయిలింగ్ నడుస్తుందా లేదా ఓపెన్ గా చెప్పండి. చూడండి, నేను ఓపెన్ గా మాట్లాడతా, తప్పుంటే నేను బరాబర్ ఎన్నోసార్లు అవును ఆ నమ్మకం నాకు ఉంది. ఇవాళ నేను ఏమడుగుతున్నా అపోజిషన్, మీరు అది ఇయ్యలేదు అంటున్నారు కదా. మనం ఇంటింటికి తిరుగుదాం. నేనేమంటున్నా, చాలా మందికి వైట్ కార్డు కూడా ఇచ్చినాం, వాళ్ళు అంటూ ఉన్నారు. ఇంకోటి దొడ్డు బియ్యం పోయేసి సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. మీరు ఇచ్చి చెప్తున్నారు, సన్నం బియ్యం ఇస్తే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా, బెదిరిస్తున్నాడు. 70% కేంద్రం ఇస్తుంది, మిగతా 30% వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి సన్న బియ్యం ఎగగొడుతున్నారు. ఎవరు చెప్తున్నారు? మీరు చెప్తున్నారు. అంటే మీరు కేంద్రంలో మీరు డబ్బులు ఇయ్యమేమి ఎగగొడతాం, మా కోటి వేయకుండా అంటే వాళ్ళు భయపెట్టిస్తున్నా లేదా? వాళ్ళ సంగతి. ఇంకోటి 2 బెడ్రూమ్ మేము ఇవాళకి ఇవ్వడం మొదలు పెట్టినాం, ఇస్తున్నాం. అదే విధంగా ఇవాళ పెన్షన్లు కూడా అంచెలంచె ఒకటి మహిళలకు ఇచ్చే 2,500 ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే, ప్రతి ఇంట్లో మహిళల సంఖ్య పెరిగింది. ఎంతమంది పిల్లలు బిడ్డ అంటే 4 ఆడోళ్ళు, 1 మగ పిల్లాడు. కొన్ని దగ్గర మహిళలే 4 ఉన్నారని చెప్తున్నారు. కానీ 4కి ఇచ్చే పరిస్థితిలో మేము లేవు, ఉన్నమాట చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన, ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన రోజు ముఖ్యమంత్రి గారు అందరికి మీరు ఇయ్యలేరు, మహిళలు అడుగుతున్నారు, ఏమయ్యా మీరు రైతులకు ఇస్తున్నారు, నిరుద్యోగులకు చేస్తున్నారు, కానీ మా సంగతి ఏంది, మేము మహిళలకు మాకు ఇయ్యరా, మేము ఓట్లు వేయలేదా అంటే నేనన్నా ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒకటనే, రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత తప్పనిసరిగా ప్రతి ఇంటికి మహిళకు పెన్షన్ ఇచ్చేదానికి నేను తప్పనిసరిగా పట్టుబడతా, సీఎం గారిని ఒప్పిస్తా, అది కూడా ఇస్తాం. ఎందుకంటే మీరు ఇచ్చి చెప్పారు, ఇవ్వని నేను చెప్పనా, రుణమాఫీ ఇంకా 40% జరగలేదు. రైతు భరోసా కేవలం 1 దఫానో 2 దఫాలో ఇచ్చారు. 1 దఫా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, 1 దఫా మాత్రం పూర్తి స్థాయిలో ఇచ్చారు. తర్వాత పోయినసారి పంట బోనస్ ఇప్పటికి ఏది వర్షాకాలం, పోయినసారి వేసవి
పంట బోనస్ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు పోయినసారి వేసేది ఈ వర్షాకాలం పడిన పంటకు ఎకరానికి పంటకి చెప్పంగానే కాదు 10,000 ఏదైతే పంట నష్టమైన ప్రతి ఎకరానికి 10,000 ఇస్తున్నాం ఇచ్చేస్తాం. ఎలక్షన్ ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కదా, అదైతే ఇయనే ఎందుకంటే అకాల వర్షం ఇది ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిందే. అకాల వర్షానికి ఇస్తే సాయం గురించి మాట్లాడుతున్నారు, నేను పోయినసారి పంట బోనస్ గురించి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే అపోజిషన్ 1 పాయింట్ ప్రోగ్రామ్ లో ఉన్నది. ఆఖరికి ఇలా హైడా కొన్ని వేల ఎకరాలను కాపాడుతుంది, దానివల్ల కోట్ల రూపాయలు వస్తున్నాయి. మీరంతా కబ్జా చేసిరా లేదా ధరణి పేరు మీద, ఆ పేరు మీద ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములుగా మీరు తీసేసుకున్నారు. ఇందిరాగాంధీ అన్నది దున్నేవాడికే భూమి అన్నది. ఇవన్నీ కూడా మీరు తప్పులు చేసిండ్రు. దానికి ఒకటే ప్రోగ్రామ్ ఇవాళ కూడా చెప్తుందండి. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారిని లేకుంటే కేటీఆర్ ని అడుగుతున్నా, మీరు ఏడేడో ఏ ఊర్లో రాలేదో ఆ లిస్ట్ ఇస్తే మేము తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇస్తాం. ఇక ఆర్గ్యుమెంట్ వద్దు, ఎందుకంటే ప్రజలకు లాభం కావాలి. మనం మాట్లాడింది ప్రజలకు ఉపయోగపడాలి. అరవంతా ఓన్లీ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నా నా పేరు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో ఈ గ్రామాలలో నిజంగానే అన్యాయం జరిగింది, లిస్ట్ లేదు, పేరు మొదలు కొందరు ఇప్పుడు 2 బెడ్రూమ్ ఉన్నది. ఆన్లైన్లో అన్ని వాళ్ళకి ఇస్తాం, కానీ అందరికీ ఎన్నికలు ఇస్తాం. ఆన్లైన్లో ఇవాళ తప్పనిసరిగా ఇవాళ మొదలు పెట్టిండు ఎవరు శ్రీనివాస్ రెడ్డి, ఆయన హౌసింగ్ మినిస్టర్. అట్లనే ఏది రాలేదో ఎంతసేపటికి వాళ్ళు మామూలు అంటున్నారు. మీరు ఏం చేస్తారని చెప్తున్నారు. వెనెవర్ ఎనీ ఎలక్షన్ మీ పార్టీ ఏం డెవలప్ చేస్తుందో ఆయన ఇవాళ ఒక మాట అన్నాడు ఎవరు, కేటీఆర్ గారు. దా ఇద్దరం డిస్కషన్ చేద్దాం, నువ్వు చేసినావు అరే ఇంకా డిస్కషన్ ఏందిరా బాబు, 2 ఏళ్ల కిందనే మీకు ప్రజలు తిరస్కరించిండ్రు. ఇంకా మళ్ళీ దీనికి వచ్చి నేను సవాల్ అంటారు. ప్రజలు మీరు తప్పు చేసింది కాబట్టి మీకు ఓడగొట్టిండ్రు. కేటీఆర్ తో చర్చగా మీరు సిద్ధమా? చర్చ ఎందుకు పెడతామండి? ప్రజలే నిర్ణయంగా చేసినాక మళ్ళీ ఉన్నారు మీరు కూడా. ప్రజలే తిరస్కరించినాక మళ్ళీ చర్చ ఎందుకు అంటున్నా. మీరు 10 ఏళ్ళు ఉన్నారు, ప్రజలు మీకు ఓట్లు వేయలేదంటే మీరు తప్పు చేసిందని దాన్ని నేను మేధోమతనం పెట్టుకొని డిస్కస్ చేయండి తప్పితే రా సవాల్ ఎవడన్నా విసిరొచ్చండి. కానీ ప్రజలే నిర్ణయం తర్వాత అదే హైయెస్ట్ సుప్రీంకోర్టు, అది హైకోర్టు కూడా కాదు, ప్రజల నిర్ణయం సుప్రీంకోర్టు నిర్ణయం జరిగినాక మళ్ళీ రేవంత్ రెడ్డి రా అంటే ఎందుకు వస్తాడా బాబు? ప్రజలే నిర్ణయం తీసుకున్నారు. మీరు నేనేమంటున్నా, ఎప్పుడు కూడా ఎన్నికలు ఓడిపోతే కూర్చోవాలి. 10 ఏళ్లలో మనం ఏమేమి తప్పు చేసినాం, ఏమేమి అభివృద్ధి ప్రజలకు అందిందా, లేకుంటే నడిమిట్ల మీడియేటర్లు తిన్నారా, ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయలేదు అనేది దాని మీద మీరు ఇప్పటిదాకా డిస్కస్ చేయరు. ఇక ఆయన ఏది బీజేపీ సంగతి చెప్తా, ఆయన ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇస్తాడండి. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్తాడు. ఎంతసేపు నువ్వు కేంద్రంలో ఉన్నావు, ఇవాళ 42% మేము రిజర్వేషన్ తెచ్చినాం. దానికి మేము అడిగిన మా ముఖ్యమంత్రి అడిగిన మీ ప్రధానమంత్రి దగ్గరికి మోడీ గారిని తీసుకుపోమంటే నువ్వు తీసుకుపోవు. ఎందుకంటే అసెంబ్లీలోనే బిల్లు పాస్ చేసి సపోర్ట్ చేస్తే బయటకు వచ్చి కాదంటున్నారు. అంటే మేము బతుకొద్దా? స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయిందండి. ఇవాళ కూడా మాకు డబుల్ డిజిట్కి వస్తలేము. మాకు క్రిమిలైన్ పెట్టిండ్రు. అదే అగ్రకులాల వారికి 10% ఇస్తే మేము అడ్డం పడ్డామా? ఇవాళ వాళ్ళు అడ్డం ఎందుకు పడుతుందండి? కోర్టులో కేసు వేసి మాకు ఆపిందా లేదా? మాకు ఫ్యూచర్ వద్దా? మా పిల్లలు పైకి రావద్దా? మా భవిష్యత్తు ఇట్లనే ఉండాలన్నా? ఎస్సీల కంటే అడ్డరాని తన మీద వాళ్ళ పోస్ట్ అట్లనే ఉంటుంది. కొత్తోడు వచ్చేదా? మాది అట్లా కాదు. 8 lakhs యాన్యువల్ ఇన్కమ్ దాటితే మాకు పిల్లలకు కొడుకు కానీ బిడ్డకు కానీ నో క్వశ్చన్ ఆఫ్ సర్వీస్. వీఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఓబీసీ. కనుక దాని మీద మనం చర్చ చేద్దామంటే రారు. ఎంతసేపటికి ఈ ఎలక్షన్లో ఇది మ్యాండేట్ ఎప్పుడో సరిపోయింది. మిమ్మల్ని ఓడగొట్టినప్పుడే మ్యాండేట్ ఇచ్చిండ్రు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారా? గెలుస్తున్నామండి. ఇక గెలవబోతుడు కాదు. వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలో రాంగ్ పబ్లిసిటీ ఎంత చేసినా, ఇంటికి పోతే నేను కూడా తిరిగినా 2 రోజులు ఇంటింటికి అమ్మ ఏమో అక్క చిన్న బియ్యం, ఆ బిడ్డ మొన్నటిదానిక తోటి బియ్యం తింటూ సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డు వచ్చింది బిడ్డ అలా కడుపుసలు. ఇక 3వది ఏమక్క మొన్ననే పోయించిన మా బిడ్డ దగ్గర, మళ్ళీ రేపు ఎల్లుండి పోతున్నా అని మొన్ననే ఫ్రీ బస్ కదా పోయి రావద్దా అంటున్నారు. అంటే మహిళలలో కూడా మార్పు వచ్చింది. విద్యార్థులలో గోయల్ని ఒకటి ఏదంటే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇవాళ ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్ అయింది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. సర్వేలన్నీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతుంది అని చెప్తుంటే వి హనుమంతరావు గారు గెలుస్తున్న నమ్మకం ఎలా ఉంది అంటే ఏమి లేదండి. నేను చూడండి, నేను పబ్లిక్ ఒకటి కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ గారు చెప్పొద్దు. కాంగ్రెస్ పార్టీ అని కాదు, కేంద్ర ప్రభుత్వం
వక్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చింది. ముస్లిం లాలలో ముస్లిం ఇంటర్ఫరెన్స్ అయింది కాబట్టి ఏ ముస్లిం కూడా తప్పనిసరిగా వ్యతిరేకం చేస్తారు. అదొకటి. రెండోది ఇవాళ ఎంఐఎం లో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, సర్కారు మేము కూడా చేస్తామని మొన్న రేవంత్ రెడ్డి మీటింగ్ లో కౌన్సిల్ వచ్చి మాట్లాడిండు. అదే విధంగా బహిరంగ సభలో వాళ్ళే వచ్చి అంటారు పని చేయకుదాలో పోయి అప్పకి అంటున్నారు. వాళ్ళు ఎంఐఎంది వాళ్ళు పతంగ్ ఇచ్చిపెట్టి చేయకు అంటున్నారు. అంటే వాళ్ళలో కూడా మార్పు అదే ప్రజలు చేస్తుంది. కేవలం ఎవరు వ్యతిరేకం చేస్తుంది తెలుసా? బీఆర్ఎస్ బీజేపీ. నేనేమంటున్నా, మీరు 10 ఏళ్లలో మంచి పనులు చేస్తే ఇక్కడ చేయకుండా మహారాష్ట్రలో తీసుకుపోయి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా లేదా? దానికి ఏమన్నారు, అబ్కి బార్ కిసాన్ కి సర్కారు. రైతులకు మీరే సంకల్ వేసిరు, మర్చిపోయినరా? ఖమ్మంలో మిర్చి రైతులకు వేసినా, నేను పోయినా ఒక్కొక్కరికి 1,10 మందికి ఇచ్చి వచ్చిన. దట్ ఈజ్ హనుమంతరావు. నేను కూడా అపోజిషన్లు ఉన్నా, వాళ్ళు చేసే తప్పులు కూడా, కానీ న్యాయమైన ఇష్యూ కొట్లాడతాను నేను. కానీ ఊరికేనన్నా అబద్ధాలు చెప్పి సోషల్ మీడియాలో పెట్టి ఒక్కోసారి సర్వేలు ఫెయిల్ కూడా అయినాయి. నేను దాన్ని అన్నా. కానీ నాకు ఎందుకు నమ్మికుందంటే, ఒకటి యంగ్స్టర్స్ లో ఉద్యోగాలు వస్తున్నాయి అనేది ప్రూవ్ చేసినాం. అడుగు బలైన వర్గాలకు ఇండ్లు ఇచ్చేది కార్యక్రమం మొదలు పెట్టినాం. దొడ్డు బియ్యం పోయేసి సన్న బియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా కొందరు పెన్షన్లు రాలేదు. అదేవిధంగా కొందరు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వస్తలేవు. ఎందుకంటే ఇంత అప్పు చేసారు కనుక అంచెలంచెలుగా మాకు ప్రజలు ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఇచ్చి 3 ఏళ్ల లోపు అన్ని పూర్తి చేసి మళ్ళీ ఎన్నికల్లో మేము అన్ని చేసినామని ప్రజలకు చెప్పి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం తప్పితే వీళ్ళు ఎన్ని అబద్ధాలు 4 రోజులు తెలిసిపోతుంది కదండి. 11th నాడు అయితే 10 నాడు రిజల్ట్ తెలిసిపోతుంది. ఆయన మాట్లాడతాడా చెప్పండి? ఇది రెచ్చగొట్టడం కదా. కేంద్రంలో హోమ్ మినిస్టర్ ఉండి బండి సంజయ్ అంటాడు, మేము తుర్కోళ్ళ అది పెట్టుకోం, టోపీ పెట్టుకోం. నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు రా బాబు? ఇష్టం ఉంటే పెట్టుకోలే, లేకుంటే పెడితే కూడానట నా తలకాయ ఇస్తా, కానీ టోపీ పెట్టుకోనంటే ఇలాంటి భాష ఏడుంటుందండి? ఒక కేంద్రంలో మంత్రి, ఒక తెలియనాడు కింది కార్యకర్త మాట్లాడినది. కేంద్రంలో హోమ్ మినిస్టర్ ఉండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేస్తుంది. అన్నరా ఎవరన్నా? నువ్వు ఎట్లనన్నా మీరు వ్యతిరేకం, ఈ భారతదేశంలో హిందూ దేశమే కావాలని. కానీ మేము స్వాతంత్రం వచ్చిన వెంటనే ఈ భారతదేశం ఎట్లుండాలంటే కాస్మోపాలిటన్, ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు సెక్యులర్. ఎందుకంటే ఇలా హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, జైన్లు ఉంటారు, మార్వాడు అందరు ఉండేది. అది ఏదైనా ఫండమెంటల్ అక్కడ పోయింది. పాకిస్తాన్ పోయింది, అది ముస్లిం దేశం. ఈడ ముస్లిం దేశం చేయడానికి, హిందూ దేశం చేయడానికి ఎక్కడ జరగదు. అందరూ కూడా ఉన్నోడు ఈడనే ఉన్నాడు. మన్నాయా జీనాయా అని ఉన్నప్పుడు మీరు ఓట్ల గురించి దేశాన్ని విడగొట్టాలని చూస్తే రాహుల్ గాంధీ ఏమన్నాడు? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసింది. ఏమన్నాడు? నఫరత్ చోడో ప్రేమ్ బడావో. అదే ప్రకారంగా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. ఎస్సీ ఎస్టీలకే న్యాయం అన్న, వాళ్ళకంటే ఎక్కువ అన్యాయం బీసీలకు జరుగుతుంది. అది తెలుసుకొని ఏమన్నాడు? వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఎంత వాళ్ళ జనం ఉంటారో జితిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. ఆ కార్యక్రమం కూడా ఈడ కనిపెడితే దాన్ని కూడా మొండి చేస్తే మా భవిష్యత్ ఇంతే ఉండాలన్నా 76 ఏళ్ళు వచ్చిన తర్వాత. కనుక దాని మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు మోడీ ఆలోచనలో కూడా మార్పు రావాలి. వీళ్ళు దేశ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎన్నడెక్కించారు నాగ్పూర్లో జెండా? స్వాతంత్రం వచ్చినాక 25 ఏళ్ల తర్వాత ఎక్కించారు. మహాత్మా గాంధీని ఎవరు తప్పినో అందరికీ తెలుసు. మేము ఇక దాని గురించి డిస్కషన్. కానీ మీకు దేశం మీద ఇప్పుడు తిరంగా అంటున్నారు. మంచిదేనా? మీలో కూడా మార్పు వచ్చింది, మేము సంతోషపడతాం. కానీ మీరు జెండా ఎప్పుడు ఎగిరేసిండ్రు? స్వాతంత్రం వచ్చినాక 25 ఏళ్ల తర్వాత నాగ్పూర్ ఏది ఆర్ఎస్ఎస్ ఆఫీసులు ఎక్కించారు. మీరు నీతులు చెప్తేటండి, మీ దగ్గర ఇవ్వాలంటారు, మీరు దొంగలు అంటారు. మీరేం చేసినా మీ బీజేపీలో టీడీపీలో ఉన్న వాళ్ళను కేసులు నడుస్తున్నాయి మీద సిబిఐ వాళ్ళు రాత్రి పోయి బీజేపీలో చేరినాక కేసు ఎక్కడిదక్కడే ఆగిందా లేదా? మీరు దొంగలు అంటున్నారు, కరప్షన్ అంటున్నారు. మరి మీ దాంట్లో కూడా ఉన్న వాళ్ళు జాయిన్ అయితే మర్చిపోయినావు కదా. దొంగలు లేదు, ఆరోపణలు ఉన్న వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలో జరగానే మంచి వాళ్ళు అవుతున్నారు అనేది మీ ఆరోపణ, అవునా? అయితే బీఆర్ఎస్ లో కూడా చాలా అవినీతి కేసులు ఉన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు గోవిదిలా వాళ్ళలా అని ఆరోపించిన వాళ్ళు మీ పార్టీలో చేరి
వాళ్ళు కూడా వాషింగ్ పౌడర్ నిర్మాలేక మంచిగా అవుతున్నారు. అవునా కాదా? మేము అవినీతి కానీ మాకంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మీరు అవినీతి గురించి మాట్లాడినప్పుడు మీరు అవినీతి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అన్న. మీరెందుకు తీసుకుంటున్నారు? సరే వాళ్ళని తీసుకున్నారు, చూడండి, మేము అవినీతి మీద అంతా మీరు చేస్తున్నారు. మీ దగ్గరికి పోతేనేమో కేసులు అన్ని బంద్ అవుతాయి. మేము పవర్లో లేము, కేంద్రంలో మీరు పవర్లు ఉన్నారు కాబట్టి మీరు ఆగింది. సరే వాళ్ళ కేంద్రంలో సమాధానం చెప్పండి. ఎవరైనా అవినీతి చేసినది తప్పు, కానీ మీరు అవినీతి తీసుకున్న వాళ్ళు తీసుకున్నారా లేదా? ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ కేంద్రంలో ఎవరైతే వాళ్ళ మాట వినలేదో, వాళ్ళ పార్టీ బలపైతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా? ఆఖరి ఎలక్షన్ కమిషన్ కూడా ఇండిపెండెంట్, సిబిఐ కూడా ఇండిపెండెంట్. ఇవాళ రాహుల్ గాంధీ ఒక దిక్కు బీహార్ లో కొన్ని లక్షల ఓట్లు తారుమారు అయినాయి, దొంగ ఓట్లు వేస్తున్నారు, ఓటు చోరీ అంటే ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పాలనా లేదా? అంతేకాదు, ఇవాళ ఒక కేంద్రంలో ఉన్న మంత్రి, అదేవిధంగా అపోజిషన్ లీడర్ గా మీరు ఉన్నారు ఏది రాష్ట్రంలో, మీరు పవర్లో లేరు కదా, మీరు ఈ విధంగా ఒక మతాన్ని బెదిరియడం, నీ టోపీ పెట్టుకోను, నా తలకాయ తీసుకోను, అదే వేరేవాడు అన్నాడు అనుకో, నేను ప్రాణం తీసుకుంటా అంటే కేసు పెడతారా లేదా? మరి కేంద్ర మంత్రి ఎందుకు అంటున్నాడు? నీకు ఇష్టం లేకు ఉక్కో, కానీ మేము సెక్యులర్, మేము అందరి ఇంటికి పోతాం, క్రిస్టియన్ ఇంటికి పోతాం, సాగలోళ్ళ ఇంటికి పోతాం, మంగళోళ్ళ ఇంటికి పోతాం, అదేవిధంగా ముస్లింలు ఇంట్లోకి పోతాం, వాళ్ళ పండుగ వస్తుంది, రంజాన్ వస్తే పోతాం, వాళ్ళు దసరాకు మా దగ్గరకు పోతాం. ఇది మాది కాస్మోపాలిటన్ కంట్రీ, ఇది మతాలకు వేరు, వాళ్ళు ఎవరి మతం వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మేము మతాలలో ఇంటర్ఫరెన్స్ కాదు. ప్రేమ ఉండాలి అని. అందుకుంటే రాహుల్ గాంధీ ఏమన్నాడు? నఫరత్ చోడో ప్రేమ పడావు. ఇంకో నాయకుడు ఆయన శశి తరూర్ అంటాడు, వాళ్ళు నేను పేపర్ చదివి బాధపడ్డా, ఏదైతే ఫ్యామిలీ రూల్ నడుస్తుందో, అదే ఫ్యామిలీ రూల్ నడిచింటే రాహుల్ గాంధీ గారు ఎందుకు ప్రధానమంత్రి కాలే? సోనియా గాంధీ ఏమన్నా, నో, ఐ డోంట్ వాంట్ టు బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ని చేసిందా లేదా? పవర్ కావాలని లేదు, ప్రజలకు సేవ చేయాలని కల్చర్. జూబ్లీస్కి వచ్చేస్తే మీకు క్యాండిడేట్ ప్లస్ పార్టీ మైనస్, ప్రభుత్వం మీద పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, కానీ బీసీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ మీద మాత్రం సానుభూతుంది. ఇది గ్రౌండ్ లెవెల్లో వినపడుతున్న చర్చ. మీరే చూడండి, తప్పనిసరిగా క్యాండిడేట్ వాళ్ళు ఓన్లీ చనిపోయినటువంటి గోపీనాథ్ ఏదైతే వాళ్ళ దగ్గర కూడా డిస్ప్యూట్ వచ్చింది. ఇది ఎవరు చంపినారు అని కేటీఆర్ అడుగుతుంది కదా, ఇంకో భార్య వాళ్ళ తల్లి అడుగుతుంది. ఎవరైతే గోపీనాథ్ వాళ్ళ భార్య వాళ్ళ తల్లి అడుగుతుంది, ఎవరు చంపినో చెప్పడు అని అంటుంది. అంటే ఇవన్నీ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి తప్పితే ఇవాళ ప్రజలలో కూడా ఆలోచన వచ్చింది. అరే ఇది పి జనార్దన్ రెడ్డి అనుచరుడుగా ఆ రోజులలో పి జనార్దన్ రెడ్డి ఈ ప్రాంతం అంతా ఓపెన్ ప్లేస్, అడవి ఉండే. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు షికారుకు వచ్చేది, కుందేలు షికారు. అటువంటిది డెవలప్ అయింది కాబట్టి ఆయన అందరికి ఎంతో మందికి ఓడి ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చిండు, పట్టది ఇండ్లు కట్టుకోవడానికి హౌస్ ఇచ్చిండు. కనుక వాళ్ళే ఇవాళ పేదోళ్ళు ఉన్నారు. ఈ బాబు కూడా నవీన్ యాదవ్ కూడా అదే అడుగుజాడలో నడుస్తాడు అనేది ప్రజలకు తెలిసింది. యంగ్స్టర్ ఉన్నాడు, ఆడ ఇద్దరు కూడా అగ్రకులాల్లో ఉన్నారు. ఎవడు గెలిచినా మా ఓట్లతోటే గెలవాలి కదా. ఇవాళ బీసీలలో కూడా మూవ్మెంట్ వచ్చింది కదా, అన్ని కుల సంఘాలు అందరి కుల సంఘాలు ఏకమైన 42% ఇచ్చేదానికి ఇంట్లో ఎవరు లేడు. కేవలం అగ్ర కులాలు ఎవరికైనా ఎంకరేజ్ చేస్తే చేస్తుండొచ్చు, కానీ నా లెక్కలు ఐదు ఓబీసీ ఎంపీస్ మాజీ కన్వీనర్ గా నేను చూస్తున్నా కదా, నూతన ఉత్సాహం వచ్చింది. నో, ఇది రేపు లోకల్ బాడీలో, లోకల్ లెవెల్లో, సర్పంచ్ లెవెల్లో, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్లో గెలిస్తే, చట్టం వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు శాసనసభలో అవకాశం వస్తుంది, రాజ్యసభలో అవకాశం వస్తుందని చట్టం రావాలి. చట్టం వస్తే మాకు లాభం. ఏంటంటే 76 ఏళ్ళు అయిందండి. దేశం మొత్తంలో దిక్సూచి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు, గతంలో మాకు కూడా ఐఐటి ఐఐఎంలో ఎవరు సాయం చేసిండ్రు? మమతా చేసింది, మాయావతి చేసింది, శరద్ పవార్ చేసిండు, లల్లు ప్రసాద్ యాదవ్, అందరు చేస్తే మాకు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు 1,20,000 జీతం ఐఐటీలో సంపాదించి డాక్టర్లు అవుతున్నారు. కనుక మా భవిష్యత్తు కూడా మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ అంటున్నాడు 10% వాళ్ళే లాభపడుతున్నారు, 90% అన్యాయం జరుగుతున్నారు. నేను కూడా నా ఆలోచన కూడా ఏంటంటే, ఎన్ని రోజులు మీకు రిజర్వేషన్ 10% ఎకనామికల్ వీకర్ ఈడబ్ల్యూఎస్ అన్నప్పుడు మేము వ్యతిరేకం చేయలేదు కదా, మేము కోర్టుకు వెళ్ళలేదు కదా. అరే అందులో కూడా పేద, మరి మాకెందుకు అన్యాయం చేస్తారా బాబు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న బీజేపీ ఏజెంటు,
ఆయన అమిత్ షా తోటి మోడీ తోటి టచ్ లో ఉంటాడు, పేరుకే కాంగ్రెస్ లో ఉన్నాడు అంతే అనేది బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణ. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? చూడండి, అపోజిషన్ వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న ఆయనకు ఏదో ఉన్నది సంబంధం అని అంటున్నారు. ప్రూఫ్ చూపించి మనం ఊరికేనన్నా ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన సంబంధం ఉన్నదంటే ఏ ప్రూఫ్? ఒకటి ఆయన ఆర్ఎస్ఎస్, రెండు చంద్రబాబు నాయుడు పార్టీలో ఎదిగి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పార్టీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి ఎక్కడో చోట కలుస్తూ ఉంది లింకప్ అనేది వాళ్ళ వాదన. నేను కూడా చాలా దగ్గర పెళ్లిళ్ళలో వస్తాను, రిసెప్షన్లో కలుస్తాను. దాన్ని కూడా మీరు అంటే ఎట్లనండి? పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవాళ ఏది ముఖ్యమంత్రి పిలిచినా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు డెవలప్ చేయాలి కదా, ఎమ్మెల్యే కదా. అట్లా ఏదైనా పరిచయాలు ఉండిపోతే దానికి కూడా కలిసి ఉన్నాడు, ఈయన పోయిండు అంటే మరి మీరు కూడా ఎంతమంది తోడు కలిసి లేరు. మీరు మొన్నటిదానికి ఆయన ఎవరు ఆయన విశ్వేశ్వర రెడ్డి మా పార్టీలు ఉండే, ఆయన మళ్ళీ అట్లా బీఆర్ఎస్కి గెలిచిండి, ఇక్కడ వచ్చి మళ్ళీ అట్లా చాలా మంది ఉన్నారండి. ఇది ఎలక్షన్ మందు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా బాబు? ఇప్పుడు ఉన్నాడు, ఆయన ఫేవర్లు ఉన్నాడు. మరి నువ్వేం చేసినావు? మరి నువ్వెట్లా గెలిచినావు? నీకు కూడా బీఆర్ఎస్ సాయం చేసిరా లేదా? అది చెప్పాడు. ఎందుకు నువ్వు నీకు ఓట్లే తక్కువ ఉన్నాయి కదా. బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకంటే నాగేందర్ని ఎట్లన్నా ఓడగొట్టాలని ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలకి వెళ్ళిపోయి నువ్వు ఓడగొట్టాలని చెప్పిండు కాబట్టి లాస్ట్ మూమెంట్ లో బీఆర్ఎస్ సపోర్ట్ మీద నువ్వు గెలిచినావు. మరి నీకు బీఆర్ఎస్ కు సంబంధం పక్కా కిషన్ రెడ్డి గురించి 100% అదే మా అటువంటి దమ్మును. ఎందుకంటే బీఆర్ఎస్ కెళ్ళి వచ్చిన కోపం మీద వాళ్ళు ఈయనని గెలిపించాడు, ఆయన గెలవద్దని అది నిర్ణయం జరిగింది. అందువల్ల నువ్వు గెలిచినావు. నేను అనేది ఏంటంటే ఎన్నికలప్పుడు ఏదన్నా ఇష్యూ మాట్లాడేది ఉంటే ప్రజలు అరే ఆయన రాతోరాతు వెళ్ళిపోతాడు. ఇవన్నీ అన్వాంటెడ్. ఇంకో ఆయన అంటాడు నేను ముస్లిం టోపీ పెట్టుకొని తలకాయ ఎవడేమన్నాడు రా నువ్వు ముస్లిం పెట్టుకోకు, మేము మాకు ఫ్రెండ్షిప్ ఉన్నది, మా కల్చర్ వేరు, అన్నదమ్ములకు ఉందామంటాము, మీ మతం మీది మా మతం మాది, కానీ మీ పండుగకు మేము వస్తాం, మా పండుగకు ఇది మా రాహుల్ గాంధీ గారు నేర్పించారు, సోనియా గాంధీ చేపించింది, ఇందిరాగాంధీ. మీరు ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం సచ్చే వరకు కాదు. నేను సరిపోయినా ఇంకా 100 సంవత్సరాలు 2000 సంవత్సరాలైనా హిందూ దేశం కాదు. ఇది కాస్పోబుల్ అదేదో పాకిస్తాన్ ఉన్నది అయిపోయింది. దీన్ని మీరు హిందూ దేశంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే కేవలం ఆ హిందువులలో ఎందుకు సార్ మైనార్టీ ఓటు కోసం మీరు ఈ మాట అంతా చెప్పేది? మైనార్టీ ఓటు కాదు, మైనార్టీ మొదటి నుంచి కూడా ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళు ఎంబడి ఉంటారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎంబడి లేరా? మళ్ళీ చెప్తారండి మీరు. మొన్న బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిండా లేదా? ఎవరు ఎంఐఎం వాళ్ళు అభివృద్ధి గురించి చూస్తారు, అలా తప్పేమి లేదు. మా వాళ్ళు బతకాలి, మా పిల్లలు బతకాలి, మాకు స్కూల్కు రావాలి, మా ఏరియా డెవలప్మెంట్ ఎవడు ప్రభుత్వం ఉండాలి ఎంబడి ఉంటాడు. అంతేగాని మరి మీకు కూడా ఏది మీరు మీ ఆలోచనలో మీకేం చేస్తున్నారు చెప్పండి. మీరు కూడా ఏం చేస్తున్నారు? సమయస్ఫూర్తి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిందా లేదా? ఇంతకుముందు ఇవాళ మీరు ముస్లిం ఏదో దేశ దొంగల్లో లేకుండా ఉగ్రవాదులుగా చిత్రీకరించొద్దు అంటున్నా. వారు ఇవాళ ఉగ్రవాదులలో కూడా మార్పు వచ్చింది. ఎన్నో ఏండ్లు తరతరాల నుంచి అడవుల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ కు వస్తున్నారు. వాళ్ళు ఉగ్రవాదులు కాదండి, వాళ్ళు మావోయిస్టులండి. చూడండి, గతంలో ఎవరైతే ఏ ఆలోచనలో బయటకు వచ్చిందో అగ్రకులాల వ్యతిరేకంగా దొరల వ్యతిరేకంగా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. సమాజంలో మనం కూడా చదువుకోవాలి, మన పిల్లలు కూడా బాగుండాలి అని వారు సరెండర్ అవుతున్నారు. ఆయుధాలు ఇచ్చేస్తున్నారు కదండి. మార్పు వచ్చిందా లేదా? అది మావోయిస్టులు. అందుగురించి నేనేమంటున్నా, ఈ తగాదాలు వద్దు. నేను అనేది ఏంది, ఇవాళ బీసీలో కూడా యూనిటీ వచ్చింది, అది నాకు సంతోషం. లేకుంటే ఎల్ఐ వస్తే మళ్ళీ వ్యతిరేకం. ఇప్పుడు మనకు 42 కావాలరా, మన పిల్లలు మనది అయిపోయింది. వచ్చే తరం వచ్చే యువకులకు అవకాశం ఇవ్వాలి. మనంలో అన్ని చూసినాం, అందరం కలుద్దాం, ఈసారి 42 సాధించుకుందామని అన్ని రాజకీయ పార్టీలు ఉన్నోళ్ళకు బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఇవాళ జేఎస్ఎన్ పెట్టుకున్నారు, స్టూడెంట్స్ పెట్టుకున్నారు. అందరు కూడా ఎక్కడ చూసినా ఒకే మాట నడుస్తుంది, వి వాంట్ 42%. జితనా ఇచ్చేదారి. ఆ 42% రాకపోవటానికి కారణం కాంగ్రెస్. హామీ ఇచ్చింది కాంగ్రెసే, మళ్ళా తప్పిదాలు చేస్తుంది కాంగ్రెసే. ఇందిరా సాహ్ని కేసులో ఒకటి వచ్చిందండి, ఏమని 50% సీలింగ్ దాటుతుంది. ఆనాడు కూడా అన్నారు కదా, మండల్ కమిషన్లు 27 ఇస్తున్నారా మాకు చెప్పండి. నేను అనేది ఏంటంటే లాయర్స్ వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇందిరా సాహ్ని. అందుగురించి మేము ఏమంటున్నాం, రాజ్యాంగంలో మార్పు రావాలంటున్నాం. అది చేయాలంటే నరేంద్ర మోడీ చేయాలి, అందరు ఎంపీలు సపోర్ట్ చేయాలి. దాని గురించి ప్రయత్నం. ఎందుకంటే తెలియదా హామీ ఇచ్చే ముందు మీకు తీసుకున్నాం నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మీరు కూడా సపోర్ట్ చేసినారు. ఇప్పుడు కొందరు వెనకపోతే మేమేం చేస్తామండి?
మేము మా చిత్తశుద్ధి ఉంది. 150 కోట్లు ఖర్చు పెట్టినాం, మంత్రులం కూర్చున్నాం, క్యాబినెట్ లో నిర్ణయమైంది, అసెంబ్లీ పెట్టినాం. దాన్ని తీసుకపోతే గవర్నర్ దగ్గర గవర్నర్ కోల్డ్ స్టోరేజ్ చేస్తుంది, ప్రెసిడెంట్ దగ్గర పోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇది నిరంకుశ ప్రభుత్వం. మీరు చేసిన ఫైట్ ఏంటి? దానికోసం చేసిన ఫైట్ ఏంటి? రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్. చూడండి, వాళ్ళు ఒకటే పాయింట్ అంటున్నారు, ఎనీ రిజర్వేషన్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ ది 50% అంటున్నారు. దాని 50% తీసేయాలంటే 9th షెడ్యూల్ అనే దానికి సాధ్యమవుతుంది. దాని గురించి మా ప్రయత్నం చేస్తాం. సార్ నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నిజానికి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, లేదు రాష్ట్రపతి గారి దగ్గర మీరు పంపించిన బిల్లు పెండింగ్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. అక్కడ వి హనుమంతరావు గారు ముఖ్యమంత్రి పొజిషన్ ఉంటే రాష్ట్రపతి ఆఫీస్ ముందు టెంట్ వేసుకుంటారు, గవర్నర్ గారు ఆఫీస్ ముందు టెంట్ వేసుకుంటారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఉండటం వల్ల పెద్ద కదలిక లేదు. ఏదో పంపించాం, ఇంకా మా చేతిలో నుంచి అయిపోయింది, వాళ్ళు పెండింగ్ పెట్టారు అంటున్నారు అనే వాదన పట్ల మీరేమంటారు? దాని మీద ఒకటే అంటున్నాం, మేము అన్ని ప్రయత్నాలు, ఎందుకంటే అన్ని ప్రయత్నాలు ఎక్కడ చేశారు? మేము 150 కోట్లు పెట్టి కుల సర్వే చేసినాం, ఎవరు చేయలే, మేము చేసినాం. దాంట్లో తేలింది 56% మేము ఉన్నామని. దాని తర్వాత గవర్నర్ కు పంపిస్తే పెండింగ్ పెట్టింది. అదే చెప్పాలి కదా, మేము ఇయ్యమని చెప్పదు, ఏం పెండింగ్ పెడుతుంది ప్రెసిడెంట్ ఏమో కలవడు. ఇది ఎక్కడ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గవర్నర్లలో ప్రెసిడెంట్ లో మార్పు వచ్చింది కాబట్టి ఆయన జీవో తీసిండు. దానికి తప్పే ఉన్నదండి. ఒక అడుగు ముందుకు వేస్తాడు కానీ వెనకకేస్తాడు ఒక మనిషి ముందుకు. ఆ జీవో చెల్లుబాటు కాదన్న విషయం మీకు తెలియదా? కోర్టు ఏం చెప్తా, కోర్టులు అన్ని కోర్టులే చెప్తుంది. ఇక మేమెందుకండి కోర్టులు అన్ని చెప్పని ఇప్పటిదానికి మమ్మల్ని అడగదొక్కుతున్నారు. కోర్టులో ఉన్నోళ్ళంతా అగ్రకులాల వారే, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. దానికే పార్లమెంట్ లో కాలు మొక్కుతున్నాం. నరేంద్ర మోడీ నీకు నువ్వే ఓబీసీ అంటావు, నేను కూడా బీసీ అంటావు, నీకు కొంత ఆలోచన రావాలి కదా. నేనేమంటున్నానంటే బీసీలకి 42% లోకల్ బాడీలు అన్నది సరే అమలు కావట్లేదేమో. కాంట్రాక్ట్ లో అది రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉన్న పనేగా. 42% ఇస్తున్నారా? ఎమ్మెల్యేలో మీ పార్టీ ఎమ్మెల్యేలో 42% మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపీలో 42% మంది ఎంపీలు బీసీలు ఉన్నారా? మంత్రులలో 42% మంది మంత్రులు బీసీలు ఉన్నారా? తర్వాత కార్పొరేషన్ చైర్మన్ లో 42% బీసీలు ఉన్నారా? ఇవన్నీ మీ చేతుల్లో ఉన్న పనులు కదా, ఎందుకు చేయట్లేదంటే? చూడండి, ఇప్పుడు జరిగేది మొన్న జరిగింది ఏదే కానీ 2 ఏళ్ళే. ఒకసారి వీళ్ళకి రావచ్చు, బీసీలకు ఇచ్చిండ్రు, ఎస్సీలకు ఇచ్చిండ్రు. దానికి దీనికి సంబంధం మేము తప్పనిసరిగా కొట్లాడుతున్నాం. నేను అనేది దీనికి కూడా మేము కొట్లాడుతున్నాం. మీటింగ్ లా కార్యకర్తలు మీకు తెలియదు, రోజు పేపర్ లో మాకు అన్యాయం జరిగిందని అంటున్నారా లేదా? మరి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? కంటిన్యూస్ దించేయాలి. ఆయన దించేయాలి. రేవంత్ ఎవరు కిషన్ రెడ్డిని తెచ్చుకోవాలి, లేకుంటే కేసీఆర్ తెచ్చుకోవాలి. వాళ్ళ పార్టీలోనే మా దగ్గరకు వచ్చింది, వాళ్ళకే దిక్కు లేదు. వాళ్ళు ఎందుకు కేవలం మమ్మల్ని అన్పాపులర్ చేయాలి, మీకు అన్యాయం జరిగింది, ముసలి ప్రేమ, అరే చాలా మంచి మంచి పిల్ల దొక్కుతారు, చెడ్డదాన్ని చేసుకున్నట్టు ఎందుకండి లక్క అంతే. కానీ ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చింది. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే పైకి అన్నాడు. అదే చదువుకొని సావిత్రి ప్రజలు ఏది తెలివి వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ఇవాళ అందరూ హుషారైపోయినారు, ఆ రోజులు పోయినాయి. అందుగురించి ఇవాళ ప్రజలలో మార్పును బట్టి ప్రభుత్వాలు కూడా మార్చుకోవాలి. ఇందిరాగాంధీ ఊకలే ఆనాడు ఒక్కొక్కరికి 500 ఎకరాలు 1000 ఎకరాల భూమి ఉంటే వాళ్ళు సీలింగ్ పెట్టి పేదోళ్ళకి ఇప్పించిందా లేదు? ఇవాళ ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఈ సిచ్యువేషన్ రాకపోతే ఎన్నడూ రాదండి. ఇది ఆఖరి సినిమాది. 42 కాకపోతే పాని ఎన్నడూ ఎన్నికలు రాకపోయినా సరే మేము చట్టం వచ్చే వరకు ఎన్నికలు చేయమండి. నా ఉద్దేశం అది. ఎందుకంటే ఇప్పుడు కొట్లాడినా రేపు రాకపోతే ఇక ఎవడు వచ్చే తర్వాత ఎవడు కొట్లాడు. తెలంగాణ ఎట్లొచ్చిందండి? అదేవిధంగా మందకృష్ణ మాదిగా ఏబిసిడి వచ్చిందా లేదా? యుద్ధం చేస్తూనే ఉండాలి అండి ప్రజల్లో. అప్పుడు ఆ ప్రభుత్వం కూడా దిగొస్తుంది అనేది నా ఉద్దేశం. ఇష్టమైన హీరో ఎవరు? సినిమాలలో చూడండి, ఇప్పుడు అంతా కొత్త ఏ సినిమా కూడా ఎక్కువ రోజు అప్పుడు అంటే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వాళ్ళే కనిపించేది. ఎన్టీ రామారావు సినిమా జీవితంలో రాముడు కృష్ణుడు అన్నాడు. ఆయన ఏది వచ్చినా ముఖ్యమంత్రిగా వచ్చినా ఆయన బీసీలకు న్యాయం చేసిండు, అది ఒప్పుకుంటా. బీసీలకు న్యాయం చేసిండు. అయ్యా బీసీ మూవ్మెంట్ లో చెప్పిండు, అరే గౌడ ఎన్ని రోజులు కళ్ళు గీస్తావురా బాబు, ఎన్ని రోజులు చెట్లెక్తావు, నీకు కూడా లిఫ్ట్ పెడతామన్నాడా లేదా? ప్రజలందరూ ఓట్లేసిందా లేదా? పాయింట్ ఏంటంటే ఆయన కాన్సెప్ట్ ఏముందంటే పేదవాడు కూడా పైకి రావాలనే కాన్సెప్ట్ లో మాట్లాడు. నేను ఆయన వ్యతిరేకంగా ఈ లైక్స్ మీ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంత టీడీపీ పార్టీ లేదా ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేసిండు అనేవి మీరు ఒప్పుకుంటున్నారు.
అప్పుడు చేసిండు అంటున్నా, అందుకు చేయాలి. చంద్రబాబు కూడా మా దిక్కు చూడమంటున్నా, ఎందుకంటే అందరు కలవాలే. కేవలం ఇది కాదు, దేశం మొత్తంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అగ్ర కులాలలో కూడా మార్పు కోసం, లేకపోతే ఈ దేశంలో ఎన్నడన్నా పెద్ద లొల్లి అయితట్టుంది. ఎందుకంటే మార్పు కోరిచినప్పుడు మీరు అడ్డం పడితే ఎవడు ఊక్కోడండి. శ్రీకాంతాచారి ఎవరి గురించి ఇచ్చిందండి తెలంగాణ మూవ్మెంట్ లో? నా కాళ్ళ మీద నేను ఇక భవిష్యత్తు లేదు, నేను చస్తానన్నా, నా తమ్మునికో నా అక్కకో ఉద్యోగాలు వస్తాయని చచ్చిండా లేదా? ఆ రోజులు వస్తాయి. దానికి రాకముందే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అన్ని పార్టీలలో ఆలోచన రావాలి, న్యాయం జరగాలని కోరుతున్నాను. 76 ఏళ్ళ వయసులో ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, మీరేం తింటారు అని అడుగుతారు. నా ఆరోగ్యం ఒకటి వెరీ సింపుల్ అండి, నా దగ్గర కల్మషం లేదు, ముఖం మీద చెప్తా. రెండోది, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే పోతే ఎవడు పిలిచినా పిలిచదు, అవసరమైన పేపర్ చూసి ఉరుకుతా. మీ దోస్తు వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి మంచి ఛాన్స్ ఉండే, ఆయన పేరు మీద తిరిగినావు, కానీ కొద్దిగా ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే ఒక రాజకీయంలో వచ్చిన తర్వాత మార్పు రావాలి, కానీ ఆయన ఉన్నప్పుడు ఓటర్లను కూడా ఓటు వేయకుండా, నామినేషన్ వేయకుండా నేను చూసిన కొట్టడం తిట్టడం. ప్రజల్ని సహించారండి, ఆ రోజులు అయినాయి. ఎందుకంటే పడుతుందా అంటారు, ఇప్పుడు ఎట్లా అంటున్నారు. వెనుక మార్పు వచ్చింది, ప్రజాస్వామ్యం అంటున్నారు. ఇవాళ అడిగి ఎంత పెద్దగా ఎగుతుంటే అంత కిందకుండి ప్రజలతో ఆ పిల్లలకి మంచి ఛాన్స్ వచ్చింది, తండ్రి పేర్చింది. కానీ ఆయన కొద్దిగా అహంకారం, ఎందుకంటే రాయలసీమలో కొంత అలవాటు ఉన్నదండి. కాదు, మీరు రాజశేఖర రెడ్డికి జగన్కి ఉన్న తేడా అని చెప్పండి. చూడండి, రాజశేఖర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. అవును, నాకు ఒకసారి అవకాశం వచ్చింది, ఆయనను నాకు వచ్చి రిక్వెస్ట్ చేసిండు, నేను తప్పనిసరిగా ఆయన గురించి కొట్లాడిన. విజయభాస్కర్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసిండు. కానీ ఒక స్టేజ్లో 30 మంది ఎంపీలు ఆయన మీద రిప్రజెంటేషన్, హిస్ ఫాదర్ ఈజ్ ద మర్డరర్, ఈజ్ ద ఫ్రాక్షనిస్ట్ అన్నాడు, ఆగిపోయింది. నేను అప్పుడు అన్నారు, ఇంత దూరం వచ్చిన తర్వాత ఫ్రాక్షనిజం ఎక్కడ లేదు, యూపీలో ఉన్నది, బీహార్లో ఉన్నది, అందరి ఉంటుంది. కానీ ఈ ఒక్క ఇష్యూనే మంచి యువకునికి అన్యాయం జరుగుతుందని నేను సోనియా గాంధీకి చెప్పాము, రాజీవ్ గాంధీకి చెప్పిన, సార్ నన్ను ఉండమన్నాడు. సార్ నాకు ఇంకా ఛాన్స్ ఉంది, అప్పుడు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా డబ్బులు అయితే పెట్టాలి కదా, యువకుడు డబ్బులు పెట్టే కెపాసిటీ, ఈయన చేయండి తర్వాత నేను అవుతాను, నేను కొట్లాడి చేసిన. కానీ నేను ఆయన మంచిది, ఆయన ఏదైతే ఆయన అపాయింట్మెంట్ జరిగిందో రాత్రి 9 గంటలకు నాయంబడి కమలాకర్ తర్వాత ఎమ్మెల్యే ఆయన ఉండే, ఆయన సమక్షంలో ఫోన్ వచ్చింది, రాజీవ్ గాంధీ ఫోన్ చేస్తున్నట్టు నేను లేపుతాను, రాజీవ్ ఏ హనుమాన్, ఐ మేడ్ హిమ్ యువర్ ఫ్రెండ్, బికేమ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ ఆఫ్ వన్, ఆర్ యూ హ్యాపీ అన్న. ఎస్, నేచురల్ హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇమీడియట్ గా వాళ్ళ నాయనకు చేసిన రాజా సింగ్ ఆయనకు చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? రాజశేఖర రెడ్డి ఫాదర్ కి ఫోన్ ఆయన ఏమన్నాడు తెలుసా? రాజారెడ్డికి చేస్తే, తమ్ముడు మోగోనివురా, నువ్వు కడపలో పుట్టేది ఉండదు, నేనన్నా దమ్మునోడి హైదరాబాద్ లో పుడతాడే, ఆడని పుట్టాలని ఏం లేదు. ఆ విధంగా నాకు ఆయనకు పరిచయాలు ఉండే. నేను పోతే బ్రహ్మాండమైనట్టు ఇన్వైట్ చేసిండు, నన్ను మళ్ళీ మద్రాసులో వచ్చి ఫ్లైట్లు ఎక్కించిండు. కానీ ఆయన బతుకుంటే నాకు డిఫరెన్సెస్ రాకపోతుండే. కొందరు ఏంటంటే హనుమంతులు అవుట్స్పోకను, ఆయన ఉంటే మళ్ళీ మేదని ఎక్కించి కొందరు చేసిగా, నేను ఎవ్వరు వ్యతిరేకం కాదు. ఇవాళ కూడా నేను మొదలు రేవంత్ రెడ్డి వ్యతిరేకం చేసిన, కానీ సోనియా గాంధీ గారు ఎప్పుడైతే అపాయింట్ చేసిందో, నీకు సపోర్ట్ అన్నా చేస్తా. ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఒక మాట అంటే మాట, పదవుల గురించి నేను గాలి మాటలు మాట్లాడు. హైకమాండ్ హైజ్ అపాయింటెడ్ సోనియా గాంధీ టు యూ, రాహుల్ గాంధీ టు, సో దట్స్ ఐఎమ్ సపోర్టింగ్ అని ఇవాళ కూడా చేస్తాను. ఆయన ఏది ఎలక్షన్ గెలిచి మెంబర్లు వస్తున్నప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగినారు, whom you are making work hard, రేవంత్ రెడ్డి ఈ గాట్ ఏ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పిన. దాంతో కొందరికి కోపం ఉంటుంది. నేను వాస్తవాలు చెప్తాను, పార్టీ ఉంటేనే అన్ని కాదేనంటే ఊరికే మనమే కొట్లాడుతుంటే అందరినీ కలిపిన, అందరు వ్యతిరేకం ఉండే. రేవంత్ రెడ్డి ఆయన ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకమేరా, అందరు వ్యతిరేకమే, అందరినీ కలిపిన. అరే వద్దురా, ఈసారి ఛాన్స్ ఉన్నది, ప్రజలు 10 ఏళ్ల నుంచి వేచారిపోయిన బీఆర్ఎస్ మీద, ఈసారి మనం గెలుస్తాం, మనలో కలుసుకుందాం, తర్వాత ఏదైనా ఉంటే సర్కారు వచ్చినాక కూర్చొని మా. కానీ ఇప్పుడు మనం తగాదాలు పెట్టుకుంటే కాంగ్రెస్ పోతుందిరా, నువ్వు నేను ఉంటాము, కానీ కింది కార్యకర్త ఎన్ని రోజులు ఉంటుందిరా బాబు? ఓపెన్ గా చెప్పండి, మీరంటే సరైన పదవి సంపాదించుకోలేకపోయారు, డబ్బులను సంపాదించుకున్నారా రాజకీయాల్లో? దీని మీద కూడా ఒక మాట చెప్తా. నేను ఎప్పుడైతే ఇది మంచి క్వశ్చన్ అడిగినావు, నా పుస్తకంలో కూడా రాసిన, ఇవాళ చెప్పింది కాదు, మన పి జనార్దన్ రెడ్డి కొడుకు ఉన్నాడు కదా, విష్ణువర్ధన్ రెడ్డి, అతను తెలియకునో
ఏదో రోడ్డు మీద అయిన పంచాయతీలో కారు ఆపిండని రాజశేఖర్ తమ్ముడిని కొట్టిండు. సీరియస్ అయిపోయింది. వీనికి తెలియదు రాజశేఖర్ తమ్ముడు అని కొట్టిండు. సరే ఇక ముఖ్యమంత్రి ఇక రాయలసీమలో పౌరుషం ఎక్కువ ఉంటుంది కదా, అరే ఇట్లా కొట్టిండు అని ఇక ఈయన మీద కేసు పెట్టాలి చేయాలి అని ఏదో విధంగా చేస్తుంటే నేను అమెరికాలో ఉన్నట్టు మా సిస్టర్ దగ్గర నాకు ఫోన్ వచ్చింది. హనుమంతన్న ఇక్కడ మా ఊడు చిన్నోడు తప్పు చేసిండు, నువ్వు రావాలి అన్నాడు. ఏమైందంటే మా ఊడు తెలియక ఏదో కారు దగ్గర వాళ్ళ తల్లి పోతుంటే రాజశేఖర్ తమ్ముని కొట్టిండట, ఆయన సీరియస్ ఉన్నాడు అంటే నేను వచ్చి ఫస్ట్ ఆయన దగ్గరికి పోయినా, రాజశేఖర్ తమ్ముని దగ్గరికి పోయినా. అంటే ఆయన నాకు టిఫిన్ పెట్టిండు, టీ అన్నా ఏమంటే బాగా మంచిది, మా ఫాదర్ కూడా తారీఫ్ చేసేది రాజారెడ్డి అని నేను చెప్పిండు. సరే అంటే అన్న ఏమొద్దన్నా, మా అన్న ఎట్లా చెప్తే అట్లా చేస్తా, నాకు వచ్చి అపాలజీ చెప్పేది కూడా అవసరం లేదన్నాడు. సరే మంచిదని సీఎం దగ్గర పోయినప్పుడు రాజశేఖర్ పోయితే ఏంటంటే అరే పోనీ అయిపోయింది పీజనది మంచిగా తీసుకో, ఆ పిల్లని ఏదో తప్పైంది. మీ తెలంగాణలోకి అలవాటు కొట్టుకోవడం తిట్టుకోవడం కలిసి మా దగ్గర ఇటు అటు అన్నాడు. అది ఇది ఎక్కడ పనిచేద్దా, ఇటు అటు ఎట్లుంటుందా బాబు, అందరు కలిసి ఉంటారు మనం కలిసి ఉంటాను, లేదు కుదరదు అని నేను ఎంతో చెప్పి నేను అనుకుంటే లాస్ట్లో ఏమన్నాడు తెలుసా, హనుమంతజీ అనేది పాపం ఏ మాట కాబట్టి నేనన్నప్పుడు కోపం ఏదో మాట్లాడదు. హనుమంతజీ నాకు తెలుసు నువ్వు యూత్ కాంగ్రెస్ పీసీసీ చేసినా ఏం చేసినా నువ్వేం సంపాదించలేదా, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నాకు తెలుసు నువ్వేం సంపాదించలేదు, పార్టీకే పార్టీ అంటావు. నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నా, నువ్వు నా వెంబడి ఉండు, 50 సంవత్సరాల వరకు చేయి చాపకుండా చూస్తా అన్నాడు. నేను కండిషన్ అని మళ్ళీ ఏమన్నాడు, అదో కండిషన్ అన్నాడు. ఏంటి కండిషన్ అంటే ఇవాళ నుంచి పీజనార్దన్ నేను ఇచ్చేయాలి, నా వెంబడి ఉండాలని. నేను నడవదు, మా కల్చర్ వేరు. మొదలు నేను ఇద్దరు వ్యతిరేకం ఉన్నట్టు నన్ను నా మీద అటాక్ ఆయన నా మీద కానీ కలిసిపోయినాం. మళ్ళీ కలిసినాక మళ్ళీ విడదీసే పని ఉండదు పోయి. నేను నీతో ఉంటా, మంచి ఇష్యూలో సపోర్ట్ చేయ, కానీ ఆయన నిడిచి నీ దగ్గర రావాలి అంటే ఇవాళ కాకుండా రేపు నా క్యారెక్టర్ చూసినావా, హనుమంతన్న మొన్నటిదానిక జనార్దన్ రెడ్డి అమ్మ పైసలు కమ్ముడు పోయిందంటారా బాబు, నీ దండ పెడతా తీసుకోండి. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ హనుమంతరావు. నా పుస్తకం చదవండి, ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో కూడా రాసిన. నేను ఎంతోమంది లీడర్లను చేసిన, ఎంతోమంది పేదోళ్ళకు సాయం చేసిన, నేను అందరికీ సాయం చేస్తాక నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఈవెన్ బట్టి విక్రమార్కను కూడా రాజకీయంలో నేనే పీసీసీ ఎగ్జిక్యూట్ చేసిన, ఆయనకు కూడా సాయం చేసిన. కానీ వేరియస్ రీజన్లో ఒక్కోసారి ఆలోచనలో మార్పు వస్తేనా నాకేం బాధ లేదు. ఎందుకంటే ఎదుటివాడు నేను సాయం చేసింది గుర్తిస్తే నాకు సాయం చేస్తే, గుర్తించకపోతే నేనేం చేస్తా చెప్పు. నమస్కారం.